హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్లీ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్లో బిర్యానీ ఆకులు, లవంగం, సాజీరా, కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, స్టార్ అన్నీ కలిపి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 5 minutes వరకు నీట్గా మిక్స్ చేసుకుంటే ఆ స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, బిర్యానీ మసాలా అండ్ కారం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ అయినా ఈ జనరేషన్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే బాగా వంట చేస్తారు. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారో కమెంట్ చేసేయండి. అండ్ లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ రసం అండ్ ఆల్సో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. రైస్ ప్రిపరేషన్ కోసం 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 3 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అండ్ నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ హండీ తీసుకుని అందులో 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకుని నీట్గా అప్లై చేసుకోవాలి. సో దట్ చికెన్ పీస్ అనేది కింద మాడకుండా నీట్గా ఫ్లేవర్డ్గా ఉంటుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులో హండీలో నీట్గా సర్దుకోవాలి. నెక్స్ట్ 70% బాయిల్ అయిన రైస్ తీసుకొచ్చి ఈ మ్యారినేటెడ్ చికెన్ మీద లేయర్స్ బై లేయర్స్గా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. అండ్ ఫైనలీ ఒక దోశ పెనం మీద ఈ బిర్యానీ హండీ ప్లేస్ చేసుకుని ఒక బరువైన వస్తువు పెట్టుకుని ఒక 25 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడిపోయి దమ్ బిర్యానీ రెడీ.